గతంలో చిన్న చిన్న పిల్లలు గానీ, లేకపోతే కొన్ని స్కూల్స్ దగ్గర కూడా గంజాయి అమ్ముతున్నారు అనే అనేక రకాల వార్తలు వచ్చినప్పుడు గానీ, విశాఖలో కొన్ని కోట్ల రూపాయల హెరాయిన్ గానీ, మాదక ద్రవ్యాలు పట్టుకున్న నేపథ్యం గానీ, మరి అప్పుడు లేని లాండ్ ఆర్డర్, అప్పుడు కనిపించిన లాండ్ ఆర్డర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 40 రోజులు ఒక్కసారిగా టాప్ అని గుర్తు రావడానికి గల కారణం ఏంటంటారు? ఓడిపోయి కూర్చుని ఉంటాడుగా, ఏడవలేక తేడుతున్నాడు. అది అంటే నమ్ముతారా సార్? ఎవడు నమ్మడు వాళ్ళని. అయిపోయింది ఆ సీను. మరి ఢిల్లీ వెళ్ళి నేను ధర్నా చేస్తాను, ఉండ వాల్యూ పోగొట్టుకోవటం అంతాడు. ఢిల్లీ వెళ్ళి పోనీ ఆయన పక్కన వెళ్ళిన ఎమ్మెల్సీలు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళకి ఏమైనా అర్హత ఉందా? ఈడు గుడ్డాడు కాబట్టి వాళ్ళు గుడ్డితనంగా వెళ్ళారు అంతే. అంటే ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో పోయింది, 11 సీట్లు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇప్పుడు కేంద్రంలో కూడా పోవాలంటారు. మొత్తం దబ్బాలి. కేంద్రం చదివితే అప్పుడు బాగుంటుంది. జైల్లోకి వెళ్ళి కూర్చుంటాడు. మీరేమంటారు సార్? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంటే లేని దాన్ని ఏదో ఒక విధంగా రుద్ది, లేకపోతే అక్కడ ఏదో హైప్ క్రియేట్ చేసి నేషనల్ మీడియాలో ఏదో మనం చెప్పేస్తే వినేస్తారనే ధోరణిలో ఈరోజు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటున్నాడు. ఆయన చేసే ధర్నాలో ఏమన్నా న్యాయం ఉందంటారు? ఏమీ లేదు సార్. ఇప్పుడు అబ్దుల్ సలాం కుటుంబాన్ని కర్నూలులో భార్య భర్త, ఒక ఆటో డ్రైవర్ ఆయన, భార్య భర్త పిల్లలిద్దరూ నడి రోడ్డు మీద లేని దొంగతనాన్ని ఆపాదించేపాటికి అబ్దుల్ సలాం కుటుంబం బలవంతంగా ఆత్మహత్య చేసుకున్న రోజున మరి ఆ రోజున ఆయన గారు ఎందుకు వచ్చి పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ సలాం కుటుంబాన్ని? తర్వాత ఇప్పుడు రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ బాలుడు, 11 ఏళ్ల బాలుడు, వాళ్ళ అక్క వెనకాల ఒక ఆకతాయిలు పడి ఆ అమ్మాయిని ఏడిపిస్తా ఉంటే తమ్ముడితో చెప్తే ఆ తమ్ముడు వెళ్ళి, అన్న ఇది భావ్యం కాదు, మేము చాలా నిరుపేదలము, మాకు ఏదో చదువుకుంటాంది, మా అక్క డిగ్రీ చదువుకుంటాంది, ఈ ప్రకారం మీరు ఇచ్చేయటం తప్పు అన్నదానికి పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద తగలబెడితే మరి ఆ రోజున అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లవాడిని తగలబెట్టినప్పుడు ఆ కుటుంబం ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది, ఎంత బాధ అనుభవించి ఉంటుంది. ఆ రోజు మరి పరామర్శించడానికి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇది చేయలేదు, వెళ్ళలేదు? మరి ఇదే ప్రకారం ఇప్పుడు ఆయన గారు ఉన్నారు, ఎవరు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ మీద దాదాపు 15 కేసులు ఉన్నాయి, 2 మర్డర్ కేసులు ఉన్నాయి. ఆయన్ని చుట్టూతా పెట్టి దీన్ని ఖండించమని అంటానికి చుట్టూతా ఉన్నది ఎవరండి? ఆ దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ తిట్టారండి. ఆ పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు, ఇన్ని కేసుల్లో పెట్టుకొని నువ్వు ఈ ప్రకారం మాట్లాడటం అనేది ఎంతవరకు సభ్యతా సంస్కారం అండి? మరి ఇదే ప్రకారం ఆయన సీదిరి అప్పలరాజు గారు ఉన్నారు. సీదిరి అప్పలరాజు గారు ఆ గౌతు శిరీష్ గారిని సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా అబ్యూస్ చేసి ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు అప్పుడు ఆయనకి చెప్పాలనిపించలేదా? సీదిరి అప్పలరాజు గారికి చెప్పాలనిపించలేదా? మరి తర్వాత నిన్న కాక మనం చూసామండి, గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఫార్మ్ అయి 40 రోజులైందండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 982 ఎకరాల ఎసైన్డ్ భూమిని, ఆ 982 ఎకరాల ఎసైన్డ్ భూమిని వాళ్ళ వైఫ్ గారి పేర, తర్వాత కొంత బినామీల పేర పెట్టి నువ్వు ల్యాండ్ కన్వర్షన్ ఇవి చేస్తూ ఉంటే శనివారం దాకా చేయాల్సిన గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు చేయాల్సిన డ్యూటీని ఆదివారం సాయంకాలం 6 దాకా 7 దాకా ఎందుకుండి కేవలం ఆ హార్డ్ డిస్కులు, ఆ కన్సర్న్డ్ ఎసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించిన ఆ పేపర్స్ ఎందుకు కాల్ చేశారండి? ఆ కాల్ చేస్తే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి ప్రజలు? ఇదే ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అదే ప్రకారం నెల్లూరు కోర్టులో ఫైల్స్ కాల్ చేస్తే అప్పుడు కాశ్మీర్ ఫైల్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు కాకాని ఫైల్స్ అని అన్నారు. ఇప్పుడు దీన్ని పెద్దిరెడ్డి ఫైల్స్ అంటారా? దీన్ని పెద్దిరెడ్డి ఫైల్స్ ఈ ఘటనలో, గత ప్రభుత్వంలో జరిగిన ఘటనలు అన్ని పక్కన పెట్టి ఈ రోజున ఒక ఈవీఎంలు ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆగమేఘాల మీద వెళ్ళి పరామర్శించడం కానీ, లేకపోతే వినుకొండ ఘటన అనేది అది కేవలం ఆయన గారు బ్రహ్మనాయుడు గారు ఉన్నారు, వినుకొండ ఎమ్మెల్యే గారు బ్రొల్లా బ్రహ్మనాయుడు గారు, ఆయన యొక్క ఎంఏ ఖాన్ అని ఆయన గారికి ఒక సపోర్టర్ ఉంటారు. వాళ్ళిద్దరికి అనుచరులు రషీదును జిలానీ. వాళ్ళిద్దరికి పాత కక్షలు ఇప్పటి నుంచో ఉన్నాయి పార్టీ పరంగా ఉంటే ఆ డామినేషన్లో అతను ఏదో అన్నాడని చెప్పి, అతను బుల్లెట్ ఏదో ఇతను తగలబెట్టాడని చెప్పి వాళ్ళిద్దరు పర్సనల్ గొడవని తీసుకొచ్చి పార్టీకి ఆపాదించి తెలుగుదేశం పార్టీని బదనాం చేస్తున్నాము అని అంటే అది ఎంతవరకు ప్రజలకు అంత విఘ్నత లేదని ప్రజలు ఎట్టా అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు? అట్లాగే సేమ్ ఇప్పుడు ఈవీఎంని పగలగొట్టారని అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? క్లియర్ కట్గా ఈవీఎం పగలగొడతాం అనేది ఆ పోలింగ్ బూత్లో క్లియర్ కట్గా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ తర్వాత నంబూరు శేషగిరిరావుని పట్టుకొని బెదిరించాడు.
ఒక అమ్మాయిని బయట తీసుకొచ్చి ఆవిడ గారి పేరు ఫర్గాట్ హర్ నేమ్, ఆవిడని దారుణంగా బెదిరించాడు, నిన్ను చంపేస్తామని చెప్పారు. ఇవన్నీ క్లియర్గా రికార్డ్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమి ఎఫిడవిట్ ఇస్తున్నాడండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అసలు నేను పోలింగ్ బూత్లోకి వెళ్ళలేదు, నేను ఈవీఎంని పగలగొట్టలేదు, అది మీరేదో క్రియేట్ చేశారన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. అంత క్లియర్ కట్గా ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన ఇచ్చేస్తా ఉంటే సామాన్యులు సార్, సామాన్యులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్యులకే ప్రతిదీ ఇంత క్షుణ్ణంగా తెలిసినప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి లేకపోతే నేషనల్ మీడియా దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పేస్తే వాళ్ళు నమ్ముతారా? ఒకటి అంటే ఇంత రికార్డెడ్ ఎవిడెన్స్గా జరిగిన హత్యలు కానివ్వండి, మీరు అన్నట్టుగా ఇవి అంటే ఈ దురాచారాలు కానివ్వండి, లేకపోతే దాడులు కానివ్వండి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నా కూడా అసలు మా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది, ఇప్పుడు ఈ 40 రోజులుగా అన్యాయం జరుగుతుందంటే ఏంటి అసలు? ఇప్పుడు ఈ టైంలో 40 రోజుల తర్వాత 22వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, 1 వీక్ పాటు జరుగుతున్నాయి సుమారు. ఈ టైంలో ఆయన వెళ్ళాల్సిన అవసరం ఏమిటండి? అసెంబ్లీ సమావేశాలకి 11 మంది ఉన్నారు ఈయనతో కలిపి. ఆయన వచ్చి ఆయన కూడా ఏదన్నా డెఫర్ అయితే డెఫర్ అవుతారు, ఒబే అయితే ఒబే అవుతారు. ఆ ప్రభుత్వ పాలసీల మీద మాట్లాడాలి కదా. ఈ వారం రోజుల తర్వాత పెట్టుకోవచ్చు కదా ఆ ఢిల్లీ ప్రోగ్రాము. ఇప్పుడే ఎందుకు పెడుతున్నారంటే ఎక్కడైతే ఇప్పుడు శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నారో కూటమి ప్రభుత్వాలు, శాంతి భద్రతల మీద కాదు, ఆర్థిక పరిస్థితుల మీద కాదు, తర్వాత ఏమేమి మిస్చీఫ్లు జరిగినాయి అనేది పాస్ట్ పాలసీ, గవర్నమెంట్ పాలసీలు ఏమైతే ఇచ్చేసారని అంటున్నారో వీటన్నిటి మీద రివ్యూ జరుగుతుంది. కాబట్టి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఢిల్లీ వెళ్ళి ఈ టైంలో చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలైతే చాలా క్లియర్ కట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఉన్నారు, ప్రజలు క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. ఇది కేవలం ఈ టైంలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వ శ్వేతపత్రాలు, వైట్ పేపర్స్ ప్రకటిస్తున్నారు కాబట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం అది ఆయన గారు ఇది పెట్టుకున్నారు. ప్లస్ ఈయన గారు మరి నిర్మలా సీతారామన్ గారితో మరి మాట్లాడుకొని ఈయనకు వచ్చింది 16 సీట్లు వచ్చినాయి, పార్లమెంట్ సీట్లు. 2 జనసేన వచ్చినాయి, 3 ఏమో భారతీయ జనతా పార్టీ వచ్చినాయి. కూటమికి 21 సీట్లు వచ్చినాయి. 21 సీట్లకు కూడా వచ్చి ఆయన 15,000 కోట్లు అమరావతి క్యాపిటల్కి తెప్పించుకోగలిగారు. పోలవరానికి కావాల్సినంత వరకు నిధులు మేము మంజూరు చేపిస్తాము, ఇది కేవలం గ్రాంట్లే తప్ప అప్పు కాదని చెప్పి ఆయన తీర్మానం చేపించుకోగలిగారు. 3 ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లా, రాయలసీమకి కావలసినంత నిధులు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కింద తెప్పించుకోగలిగారు. తర్వాత ఈ ప్రకారం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏదైతే కావాలంటున్నారో అవన్నీ కూడా 16 సీట్లతోనే ఆయన సాధించుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడున్న అధికార పక్ష నాయకుడు. మరి ఇవన్నీ ఆయన గారు ఏనాడు ఇందుట్లో ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల్లోనే ఇన్ని తెప్పించుకోగలిగారంటే ఇందుట్లో ఏది కూడా 10% కూడా ఆయన తెప్పించలేకపోయారు కదా. ఆయనకు తెలిసిందంతా ఏంటి? 2,42,000 కోట్లు నేను బటన్ నొక్కి ప్రజలకు పంచిపెట్టాను అనేదే చెప్తున్నారు. ఇప్పుడు 2,42,000 కోట్లు జీడిపి అండి, ఏపీ జీడిపి అండి. 5 సంవత్సరాలకు ఎంత అవుతుందండి? 2,42,000 ఇంటూ 5 సంవత్సరాలు 12 లక్షల కోట్లు అవుతుంది. అప్పు తెచ్చింది మొన్న చెప్తున్నారు, ఏది అసెంబ్లీలో చెప్తున్నారు 11,49,000 కోట్లు అప్పు అంటున్నారు. అసలు బైఫర్కేషన్తో వచ్చిన అప్పు ఎంత అండి? 97,000 కోట్లు, 1,00,000 కోట్లు. బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 దాకా 2,50,000 కోట్లు అప్పు తెచ్చారు. పాత అప్పు 1,00,000 కోట్లు ప్లస్ ఈయన తెచ్చిన 2,50,000 కోట్లు, మొత్తం టోటల్గా 3,50,000 కోట్లు. ఈ 14.5 లక్షల కోట్లు ఇప్పుడు మొన్నటిదాకా ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆన్ డెట్ స్టేట్ బడ్జెట్ ఏపీ డెట్ 14.5 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్లు పోతే 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు. ఏది ఈయన హయాంలో 2019 నుంచి 2024 తెచ్చిన ఈ 11 లక్షల కోట్లు అప్పు. తర్వాత ఏపీ జీడిపి వచ్చి 2,40,000 కోట్లు. 5 సంవత్సరాలకి 2,40,000 ఇంటూ 5 సంవత్సరాలు 12 లక్షల కోట్లు. ఈ 12 లక్షల కోట్లలో మీరు ఈ ఏపీ జీడిపిలో 2.5 లక్షల కోట్లు నువ్వు పంచిపెట్టామని చెబుతున్నావు. ఒక 3 లక్షల కోట్లు శాలరీలు వేయండి, 3 లక్షల కోట్లు ఇంట్రెస్టులు వేయండి, 1,50,000 కోట్లు మౌలిక సదుపాయాలు కానీ మీరు చెప్పండి. ఈ మౌలిక సదుపాయాల్లో కూడా జగనన్న కాలనీలు ఇట్లాంటివన్నీ కూడా 75% అధికార నాయకుల జేబుల్లోనే ఉన్నాయి. ఈ మొత్తం అంతా కలిపితే కూడా 9 లక్షల కోట్లు అయింది. 2 లక్షల కోట్లు సుమారుగా రామారమి మీకు కేవలం ఏపీ జీడిపిలోనే 5 సంవత్సరాల పాలనలోనే మీకు మిగిలింది. అప్పు తెచ్చిన 11 లక్షల కోట్లు. ఈ 14లో 3.5 పోతే 14.5లో 3.5 పోతే 11 లక్షల కోట్లు బ్యాలెన్స్ ఉంది, అక్కడ ఉంది. ఇక్కడ 2 లక్షల కోట్లు జీడిపిలో ఉంది. ఈ 13 లక్షల కోట్లు ఎవరి జేబులో ఉన్నాయండి? ఇంత స్టాటిస్టిక్స్తో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేపర్ చూసి చెప్పలేరేమో. ఇంత వివేకవంతంగా ఉన్న ఓటర్ని ఎలా పక్కదారి మళ్లించాలని చెప్పి ఈ రోజున వెళ్ళి నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను, శాంతి భద్రతలు లేవు, శాంతి భద్రతలు విఘాతాలంటే. శాంతి భద్రతలు అంటే అండి శాంతి భద్రత. శాంతి అంటే ఎవరండి? ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో
ఆయనే గౌతమ్ సవాంగ్ గారిని లేకపోతే ఒక ఆయన ఏపీపీ చైర్మన్గా పెట్టుకొని అర్హత లేకుండా 29% వచ్చినాయి అంట అమ్మాయికి, శాంతి అనే ఆవిడ్ని తీసుకొని ఈవిడికంటే ఒక బీసీ మహిళ, ఎస్సీ మహిళలో కూడా 30-31% వచ్చినా కూడా వాళ్ళని తొక్కిపెట్టి ఈ శాంతి గారిని తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్గా ఆవిడ రాయలసీమ అభ్యర్థి అయితే, నంద్యాల అభ్యర్థి అయితే రాయలసీమ జోన్కి వెళ్ళాలి. ఆవిడని ఉత్తరాంధ్రకి ఎందుకు తరలించారండి? ఉత్తరాంధ్రకి ఎందుకు తగిలించారు? ఎండోమెంట్స్ కమిషనర్గా వెయ్యాలంటే అసిస్టెంట్ కమిషనర్గా నువ్వు రాయలసీమలో నంద్యాలలోనో లేకపోతే కర్నూలులోనో చిత్తూరులోనో రాయలసీమ జోన్లో వేయాలి. తీసుకొచ్చి ఆవిడ్ని అక్కడ ఎందుకు పెట్టారండి? విశాఖపట్నంలో పెట్టి సింహాచలం భూములకి లేకపోతే ఏదైతే దేవస్థానం భూములు ఉన్నాయో ఆ దేవస్థానం భూములు మరి ఆవిడ అసిస్టెంట్ కమిషనర్గా మరి రివ్యూ చేస్తున్నారు. రివ్యూ విజయసాయి రెడ్డి డిఎన్ అప్పుడు దానికి మీరు చెప్పినట్టు ఏమంటున్నారు? ఈ కొంతమంది ఆదివాసీలు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేయాలి, తండ్రి ఎవరో తేల్చాలని చెప్పి ఆ విజయసాయి రెడ్డి గారి ముందు ధర్నా చేస్తున్నారు. అవన్నీ మనకి సామాన్య ప్రజలకు మాకు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ అక్కర్లేదండి. ఆ దేవాదాయ భూములు కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ మీద ఇసుకపోసింది. ఈవిడ ఇసుకపోయటం ఏంటండి? నువ్వేదన్నా ఉంటే నువ్వు రివ్యూ పెడితే గవర్నమెంట్ చూస్తారు, ఎండోమెంట్స్ మినిస్టర్ చూస్తాడు. అప్పుడు ఎండోమెంట్స్ మినిస్టర్ ఒక కమిషనర్ మీద ఇసుకపోయటం ఏంటండి? ఆవిడ చేరి 2021లో చేరింది, 2023 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల వెళ్ళా కొందంట. 70 లక్షలు 80 లక్షలు పెట్టి వైజాగ్లో అపార్ట్మెంట్కి ఉందంట. 2 సంవత్సరాల్లో 4.5 కోట్లు 5 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తారండి. 30,000 రూపాయల లేకపోతే 30,000 నుంచి 50,000 రూపాయలు ఉద్యోగస్తురాలు 5.5 కోట్లు 6 కోట్లు 2 సంవత్సరాలు ఎలా సంపాదిస్తారండి?